Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రం 5 ఏళ్ల పాటు అన్ని రకాలుగా విచ్ఛిన్నమై ప్రజల జీవన విధానం దుర్భరంగా మారిన తరుణంలో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని గణేష్ నగర్ వద్ద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 5 ఏళ్ల పాటు వాలంటీర్లతో ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేస్తున్నామని, రాష్ట్ర ఖజానాను వారి స్వార్థపూరితంగా వాడుకున్నారన్నారు. సత్యండి ఇల్లు అన్నమాట. సార్ కమిషనర్ సార్ ఇటండి సార్ సార్ ఇటండి ఓకే సార్ ఇంకోటి అనేరు కూడా నోన్ మీ ఫోన్ ఎక్కడ ఓకే సార్ ఓకే ఓకే గోలారేనమ్మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ నెల పెన్షన్ ని దాదాపుగా 4,02,00,000 రూపాయలని తాడేపల్లి పట్టణానికి 83% ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఏ వాలంటీర్ల మీద లేకపోతే ఏం చేయలేకపోయాం. చాలా మంది అవ్వాతాతల మరణానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం అని గాలి మాటలు చెప్పిన గాలి ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటి 100 కోట్ల రూపాయలని వాళ్ళ కార్యకర్తలకి నగదుగా ఇచ్చి కనీస రోడ్లు లేకుండా, సౌకర్యాలు లేకుండా ఇటు పట్టణాలు కానీ పల్లెటూర్లు కానీ అస్తవ్యస్తంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మరి పెన్షన్స్ వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. మరి గడిచిన ఒక రోజులో మొత్తం అన్ని పెన్షన్లు కూడా ప్రభుత్వ అధికారులు, పురపాలక సంఘం నుంచి పట్టణంలోను ఎండిఓలు, ఎంఆర్ఓలు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ 83% ఆల్రెడీ అయిపోయింది. తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ అంటే 10 గంటలకు అయిపోయింది. అంటే మీరు 5 సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్నవేశారనేది కూడా ప్రజలకి రేపు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఉన్న అధికారులు పని చెప్పకుండా, నిధులు లేకుండా, విధులు నిర్వర్తించకుండా అధికారుల్ని బొమ్మల్లా కూర్చోబెట్టి రాజకీయాల్లో డబ్బు దండుకునే విధంగా మీకు నచ్చిన అధికారులు వేసుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇవాళ పెన్షన్ ఇస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం అంతా కూడా మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రి చేసి ఏదైతే మొదటి నెల 3 నెలలు మనం ఏదైతే ప్రామిస్ చేసాం ఆ రోజు నుంచి 3,000 రూపాయలు, 4,000, 7,000 ఇవ్వడం జరిగింది. మరి డిజేబుల్కి 6,000 ఇచ్చాం, కిడ్నీ పేషెంట్ 10,000 ఇచ్చాం. మరి ఏదైతే టోటల్ డిజేబుల్డ్ మంచాన్ని పట్టిన వ్యక్తులు 15,000 కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా ఇవాళ మనం ఏదైతే మాటిచ్చో దాన్ని 4,000 రూపాయలు పెన్షన్ చేసిన కార్యక్రమంలో కానీ మరి ఇంకా ఏదైతే టైటిలింగ్, ల్యాండ్ టైటిలింగ్ రద్దు కానీ ఏదో ప్రజలకు అవసరం ఉన్నవన్నీ కూడా మొట్టమొదటి ప్రయారిటీలు ఇచ్చి ఇవాళ అన్ని చోట్ల కూడా ముందు రోడ్లకి, పారిశుధ్యానికి, మంచినీటికి ప్రాధాన్యత ఇవ్వమని ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో భాగంగా అధికారులందరూ కూడా మన జరిగిన మరి వాళ్ళ వర్షంలో మీరు చూసారు, ఎలాంటి వర్షం వచ్చినా సరే తాడేపల్లి ఊళ్ళో మరీ పల్ల ప్రాంతాలు తప్ప ఉన్న చోట్ల అన్ని కూడా అధికారులు
చాలా బాగా సర్వీస్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రశంసలు తెలియజేయడం జరిగింది. ఉన్న దాంట్లోనే మనం ఈ ఈ మన పట్టణాన్ని డెవలప్ చేసుకునే విధంగా మరి అధికారులని మనం సహకారవాడిగా ఖచ్చితంగా అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా కోఆపరేట్ చేయండి. మరి ఏదైనా మున్సిపల్ అధికారులకి కోఆపరేట్ చేసి పారిశుద్ధ్యం విషయంలోనూ ప్లాస్టిక్ని డివైడ్ చేయడంలో కానీ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంలో కానీ మీ అందరి సహకారాన్ని పురపాలక సంఘం అర్థిస్తూ ఉంది. ఎందుకంటే మేట్లు లాంటి కొండలాగా ఇవాళ శానిటేషన్ ఈ సిబ్బంది ఈరోజు 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 100% పెన్షన్స్ ఒకే రోజు ఇవ్వాలని తెలియపరిచారు. ఆ విధంగా మేము 235 మంది సచివాలయ సిబ్బందిని ఉపయోగించి 35 వార్డుల్లో కూడా పెన్షన్లు 6 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి 84% కంప్లీట్ చేశాము. మేము 1 గంట లోపు మొత్తం అన్ని పూర్తి చేయాలని చూస్తున్నాము. ఒకరిద్దరు అవుట్స్టేషన్లో ఉంటే తప్పించి మిగతా వాళ్ళందరికీ కూడా మేము ఇచ్చేయడం జరుగుతుంది. 99% మేము 1 గంట లోపు పూర్తి చేసి ఇంకా 1% ఏదైనా బాకీ ఉందంటే సాయంత్రం 6 గంటల లోపు ఎతికి పట్టుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని వార్డుల్లో పర్యటించి 6 గంటల నుంచి మొదలుపెట్టాము. ఇప్పటికి 9,335 పెన్షన్లు మనకి 4,02,00,000తో మంజూరు అయితే 7,335 పెన్షన్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. రిమైనింగ్ పెన్షన్లు కూడా 1 గంట లోపు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించారు, ఎక్కడ ఆటంకం లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ పెన్షన్లు పంచాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మా సిబ్బంది అంతా పంచుకొని కార్యక్రమం విజయవంతం చేస్తున్నామని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. స్థానిక కాపు కళ్యాణ మండపం దగ్గర స్వర్గీయ శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి 4వ వర్ధంతి సందర్భంగా యువ మోర్చా అధ్యక్షులు గరగా ప్రసాద్ ఆధ్వర్యంలో తొలుత మాణిక్యాలరావు గారి చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నివాళులు అర్పించారు. లేడీస్ వచ్చామని ముందు లేడీస్ అది తీసుకున్నా అమ్మ ఒకరు రండి అమ్మ తిరిగింది నేనండి. దేశంలో నాయకులందరూ ఇంకే పరిచయం అది చెప్పలేదు. జై శ్రీరామ్. ఈరోజు మరి కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు గారి 4వ వర్ధంతి సందర్భంగా మరి యువమోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయటం, మరి దానికి ముఖ్య అతిథిగా నన్ను కానీ మా గురువర్యులు పెద్దలు తాడేపల్లి ప్రముఖ వాణిజ్యవేత్త అయిన నంద్యాల కృష్ణమూర్తి గారు, అలాగే మరి మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారు, అలాగే మరి కాశీ గారు, తాడేపల్లి పట్న జనసేన నాయకులు కాశీ గారు, అలాగే యువమోర్చా గరగ ప్రసాద్ చిన్న, అలాగే మరి ఎస్సీ ఎస్టీ నాయకులు జగన్ గారు, మరి దూద్ భాషా గారికి, శంకర్ గారు, మా కోకన్ తాడేపల్లిగూడ నియోజకవర్గ బీజేపీ రామగారి సత్యనారాయణ గారు, అలాగే మరి ప్రవీణు, ఇంకా మిగతా మా నరసింహమూర్తి నారాయణ నరసింహమూర్తి గారు, ఓబీసీ నాయకులు, అలాగే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు అందరికీ పేరు పేరు నాయకులు వచ్చిన వివిధ కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ మంత్రివర్యులు దేవాదాయ మంత్రివర్యులు పైడికొండ మాణిక్యాలరావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు యువకుడు తమ్ముడు యువమోర్చా అధ్యక్షుడు గరగా ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో తాతాజీ గారు మన ఏదైతే నరసింహ సంవత్సరం గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల కృష్ణమూర్తి గారికి, అలాగే తమ్ముడు కాశీ గారికి, సోమశేఖర్ గారికి, దూద్ భాష గారికి, జగవద్రావుకి, చిన్న గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన వివిధ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మరి మాణిక్యాలరావు గారు ఆ రోజు ఇలాగే కూటమి ప్రభుత్వంలో ఆ రోజు గెలవడం, ఈ యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అటు విద్యాపరంగా, వ్యాపార పరంగా, అటు రవాణాలోను కానీ, ఇటు విద్యాపరంగా కానీ అనేక రకమైన సంస్కరణలు తీసుకొచ్చే విషయంలో మరి పూర్తి బాధ్యత వహించి తాడేపల్లిగూడెన్ని ఈ రాష్ట్రంలో ఒక గౌరవప్రదం ఈరోజు రాష్ట్ర మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు మన తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే
మరి పైడికొండల మాణిక్యాలరావు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో మరి ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీన్ని ముఖ్య అతిథులుగా మున్సిపల్ శంకర్ గారు, జగన్ గారు, ఇక్కడ అందరూ ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మరి బీజేపీలో మరి కరడు కట్టిన వ్యక్తిగా మరి ఆయన ఏ రోజునైతే బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారో ఆ రోజు నుంచి కూడా మరి క్రమశిక్షణకి మారుపేరుగా ఉండే పైడికొండల మాణిక్యాలరావు గారితో మేము కూడా మరి ఆ రోజుల్లో బీజేపీలో ఆయనతో పనిచేయడం జరిగింది. ఆయన నిబద్ధతతో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి మరి ఈరోజు ఢిల్లీలో ఉన్న పెద్దలందరికీ కూడా మరి ఆయన పేరు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన ఈ రాష్ట్రంలో మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ చేసినప్పుడు ఎక్కడ లేని జీవోలు తీసుకొచ్చి చాలా మంచి కార్యక్రమాలు ఆలయాల్లో చేయించడం జరిగింది. మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా గురుగారు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు 4వ వర్ధంతి సందర్భంగా యువమోర్చా ఏర్పాటు చేసిన మరి పేద ప్రజలకు దుప్పటి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి మాజీ చైర్మన్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఎతకూరు తాతాజీ గారికి, మా గురుగారు నంజాల కృష్ణమూర్తి గారికి, తమ్ముడు గొర్రెల శ్రీధర్ గారికి, వత్తనపల్లి కాశీ గారికి, జగపతి రామయ్య గారికి, దూద్ భాషా గారికి, చిన్న గారికి, గర్గా ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి, రాజకీయ విలువలతో కూడిన గొప్ప వ్యక్తి, సామాన్యుడికో సైతం నేనున్నానని చెప్పే గొప్ప వ్యక్తి మన పైడికొండల మాణిక్యాలరావు. రెండు విషయాలు చెప్తాను. మనిషి బతుకున్నప్పుడు మనం ఏదైనా ఒక ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటే ప్రతి కుటుంబం కూడా బలుసులమ్మ తల్లి ఆశీస్సులు పొందడానికి బలుసులమ్మ తల్లి గుడికి వెళ్తాం. పురాతన కాలంగా మన తరతరాలు మన ఇంటి ఇలవేలిపోయినటువంటి బలుసులమ్మ తల్లి గుడి, భీమవరం మావుళ్ళమ్మ తల్లి గుడిని మించే విధంగా కట్టిన గంట కలిగిన పైడికొండల మాణిక్యాలరావు. ఇవాళ ముత్యాలమ్మ తల్లి గుడి కానివ్వండి, మళ్ళీ అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, మాజీ మంత్రివర్యులు, తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కాపు కళ్యాణ మండపం దగ్గర పేద ప్రజలకు తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ యువమోర్చా తరపున, యువమోర్చా ఆధ్వర్యంలో నరసింహ సోమేశ్వర గారు, తాతాజీ గారి సహకారంతో ఈరోజు ఇక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే తాడేపల్లిగూడెంని ఒక విద్యా హబ్బుగా దూర ప్రాంతాలకి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఎంతోమంది పేద విద్యార్థుల కోసం అత్యంత విలువైనటువంటి విద్యను ఇక్కడ అందించాలనే ఉద్దేశంతో 2015లో ఇక్కడ తాడేపల్లిగూడెం నిట్టి కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. అంతటి మహోన్నత ఉన్న వ్యక్తికి ఇవాళ ఎంతమంది పెద్దల సందర్భంలో వారికి నివాళులు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారికి, జనసేన నాయకులు వత్తనపల్లి కాశీ గారికి, నంజాల కృష్ణమూర్తి గారికి, ప్రముఖ వ్యాపారవేత్త, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎతకూరు భీమశంకర్ గారికి, నరసింహ సోమేశ్వర గారికి, సంగం జగపతిరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తాడేపల్లిగూడెం ప్రముఖ న్యాయవాది మాకా శ్రీనివాస్ బుధవారం సాయంత్రం కరకట్లలోని శ్రీ బాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో రెల్లి కాలనీ వాసుల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి సభ్యత్వాన్ని అందించారు. కుల సంఘ పెద్దల ఆధ్వర్యంలో జనసేనలో జాయిన్ అవుతున్న మాకా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ రెల్లి కులస్తులకు 31, 32 వార్డుల ప్రజలకు లాభపరంగా ఏ సమస్య వచ్చినా అలాగే 31వ వార్డు చెప్తాను. ఓకే ఓకే రండి 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 రండి
అహర్నిశలు కూడా మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కృషి చేస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. అంబటకృష్ణ గారు మాట్లాడాలని కోరు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రెల్లి సంఘం ద్వారా నన్ను జనసేన పార్టీలోకి సహకరింపి నన్ను ఒక సభ్యుడిగా జనసేన పార్టీలో ఈ యొక్క రాష్ట్రానికి సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు నన్ను ముందుకు పంపించిన రెల్లి సంఘం యావత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ దేవత యొక్క సమక్షంలో మరి ఆది దంపతులు మరి ఈ గుడికి పూజారులు వాళ్ళే, వాళ్ళ అబ్బాయి కూడా పూజారి, వేదాంతం కూడా తెలుసుకున్నారు. నేను ఇవన్నీ తెలుసుకునే నేను మీ సమక్షం అయితే నాకు శుభకరంగా ఉంటుందనే ఉద్దేశంతో గోవింద్ గారి భార్య సమక్షంలో, అలాగే జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కాశీ గారు, గౌరవ అధ్యక్షులు నారాయణమూర్తి గారు, తదితర వార్డు ఇన్ఛార్జీలందరినీ కూడా పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజంలో ఉన్న కుళ్ళుని రెల్లి సంఘాలు ఎలాగైతే చెత్తను తుడిచిపడేస్తారో అదే రకంగా నేను తుడిచిపడేస్తానని ఒక రెల్లి సంఘాన్ని అతని భుజాన్ని వేసుకుని ఆ యొక్క బాధ్యతను నేను తీసుకుంటున్నాను. మీరు ప్రదేశాన్ని తుడిస్తే నేను రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కుళ్ళుని కడిగిపాడు చేయడానికి నేను ఉపయోగపడతానని చెప్పినందుకు గాను ఒక ఉత్తేజితునయ్యింది. నాటి నుంచి నేటి వరకు కూడా నేను ఆయన యొక్క ఆశయాల్ని అనుసరిస్తూ ఆయన యొక్క అభిప్రాయాన్ని చూసుకుంటూ ఓ పక్కన ముద్రగడ పద్మనాభం గారు ఎంత ద్రోహం చేస్తున్నా వాయిని అని అణుచుకుంటూ, అలాగే కాపు సంఘం అని ముద్ర వేయించుకునే పరిస్థితి లేకుండా మరి నేను మొన్న ఎలక్షన్ వరకు కూడా కూటమి ప్రభుత్వానికి ఒక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేసి ఏదైనప్పుడు కూడా కూటమిని తీసుకురావడం జరగడానికి నా కృషి నేను చేసి నేను ఇది చేశాను పార్టీ పరంగా. అలాగే ముఖ్యంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు మేమందరం కూడా నాకు అన్నయ్య లాంటి చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు మేమందరం. అటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఉన్నందుకు ఆయన ఎమ్మెల్యేగా 50,000 దాటుతాయని మొదటి నుంచి నేను అందరికీ చెప్పుకుంటూనే వస్తున్నాను. అది 1000 దాటించి మరీ తీసుకొచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాల మేరకు కుళ్ళిని తుడుస్తానికి, ఈ సమాజంలోని కుళ్ళిని తుడుస్తానికి, అలాగే మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక నిజమైన నాయకుడిగా ముఖ్యంగా మన తాడేపూడు మొదలుకొని దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి నియోజకవర్గ డైనమిక్ లీడర్ మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో, అలాగే రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాలు నచ్చి మరి జనసేన పార్టీలోకి ఏదైతే కాపునాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మన మాకా శ్రీనివాస్ గారు ఈరోజు మరి జనసేన పార్టీలోకి రావడం జరుగుతుంది. ఆయన జాయిన్ అవ్వకపోయినా కూడా మరి జనసేన పార్టీ స్థాపించడం నుంచి, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఆయన మరి ఆయన ఎమ్మెల్యే గారు వెనకాలండి మరి దగ్గరుండి ఆయన అత్యధిక ఓట్ల మెజార్టీతో నగ్గడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే ఈరోజు మరి జనసేన పార్టీ ప్రజల్లోకి మరి మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా మరి మొన్న వచ్చిన ఎలక్షన్లో అత్యధిక ఓట్ల మెజార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్ లాగా మరి మొత్తం రాష్ట్రం అంతా చేసి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవడానికి నిదర్శనమైన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మరి ఇద్దరు కలిసి ఎన్డీఏ కూటమి స్థాపించిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఏదైతే రేపు 1వ తారీఖు కూడా మళ్ళీ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూడా కలిపి రేపు పొద్దున ఉదయం ప్రతి ఇంటింటికి కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి మరి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అందరూ కూడా దగ్గరుండి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కోరడం జరిగింది. మరి ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేయాలని ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లి నియోజకవర్గంలో ఏదైతే అభ్యున్నతకై మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఏదైతే జనసేన పార్టీలోకి జాయిన్ అయిన
మరి మాకా శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన గుండెపోగుల సురేష్ గారిని మాట్లాడుతూ కోరుబాటు. గౌరవ మాజీ డిప్యూటీ సీఎం మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీ కొట్టు సత్యనారాయణపై నిరాధారమైన ఆరోపణలు చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆరోపణలను ఖండిస్తూ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, రూరల్ మండల మాజీ అధ్యక్షులు నరేంద్ర, వైఎస్ఆర్సీపీ నాయకులు బొద్దాని శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు పాలూరి శివ తదితరులు పాల్గొన్నారు. మొన్న 30వ తారీఖు మంగళవారం నాడు ఈ నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యాలయంలో ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం మంత్రి గారి మీద జరిగింది. దాన్ని మేము పత్రికాముఖంగా ఖండిస్తున్నాం. ఎందుచేతనంటే ఆజీరాం మఠానికి చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అవి 1947లో ఆ యొక్క మఠానికి సంబంధించినటువంటి భూమి బొంబాయిలో ఉన్నటువంటి నావీ బొంబాయి విమానాశ్రయం దగ్గర ఉన్నటువంటి భూములు అయ్యి దాన్ని కొంతమంది దాన్ని కాజేయాలని చూడటం జరిగింది. కానీ ఆ ప్రయోగదాస్ అనేటువంటి మఠానికి చెందినటువంటి మఠాధిపతి చనిపోవటం జరిగింది. అతను అల్లుడైనటువంటి రఘువీరదాస్ అనేటువంటి అతను ఈ యొక్క మఠంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు కూడా 5 ఉంటారు, వాళ్ళు ఎవరు కూడా పెళ్లి చేసుకోకూడదు. కానీ ఈ భూమిని కాజేయటానికి అతని యొక్క అల్లుడైనటువంటి కౌశల్య దాస్కి వీలునామా రాశాడు. వీలునామా రాసిన దాని తర్వాత అది కోర్టులో ఉండటం జరిగింది. కోర్టులో ఉంటే 2016లో దీన్ని కోర్టులో వేసిన దాన్ని ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు అసలు ముందు వెళ్ళాలి అసలని. ఇది గవర్నమెంట్ సంబంధం లేదు. ఈ గవర్నమెంట్ సంబంధం లేదని ఈ ట్రస్ట్ దానికి మీద కొంతమంది కన్నేసి మాఫియా అంతా కూడా అది బొంబాయిలో ఉంది కాబట్టి అది విమానాశ్రయం దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని కూడా కలుపుకోవాలనేటువంటి కొంతమంది ప్రయత్నం చేయటం జరిగింది. కానీ దీన్ని 2020 కాడికి వచ్చేటప్పటికి 2016లో చంద్రబాబు నాయుడు యొక్క గవర్నమెంట్లో 6 గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇవి జరగటం జరిగింది. దీని మీద కన్ను అప్పటి నుంచి కూడా ఉంటే ఇది 2020లో కోర్టుకు వచ్చింది. కోర్టుకు వచ్చేస్తే దీన్ని ఏది రకంగానైనా సరే అన్యాక్రాంతం చేసి దాన్ని భూమి విలువైనటువంటి 80 ఎకరాలు 84 ఎకరాలు 2500 కోట్లు వాల్యూ ఉన్నటువంటి ఈ భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేయటం జరిగింది. దాన్ని మన యొక్క మంత్రి గారు 2001లో మంత్రి అవ్వటం, ఆ మంత్రి అయిన తర్వాత ఈ భూముల్ని విషయంలో ఎవరైతే వీళ్ళు రాసిన దాని మీద ఈ ప్రయోగదాస్ కానీ వీళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళవలసింది కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళకపోతే ధార్మిక పరిస్థితి అని ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో దాన్ని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారు మా డిప్యూటీ సీఎం దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యుల మీద నిరాధారమైన ఆరోపణలు చేసి మరొక్కసారి ఆయన ప్రెస్టేషన్ని చాటుకున్నారు. ఎందుకంటే ఆయన చేసి చూస్తుంటే ఎలా ఉందంటే ఆయనే నిక్కచ్చు కాదు. ఆయన కాంప్లెక్స్లు కట్టి మున్సిపాలిటీకి పార్కింగ్ స్థలాలుగా రాసిచ్చిన స్థలాల్లో కూడా కొట్లు కట్టడం జరిగింది. మరి అవన్నీ కూల్చి మున్సిపాలిటీకి మీరు ఏ రకంగా అయితే రాసిచ్చారో ఆ రకంగానే మీరు చేసి ఆ తర్వాత మీరు ఎదుటి వాళ్ళ మీద వేలెత్తి చూపడాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే రాష్ట్రం అంతా కూటమి గాల్లో వచ్చేసింది. ఆయన ఖాళీ అయిపోయాడు, ఏ పదవి లేదు. ఆ ప్రెస్టేషన్లోని పచ్చపత్రికలో వచ్చిన ఒక వార్త పట్టుకొని ఆయన అధీరామ్జీ భూముల కోసం మాట్లాడడం జరిగింది. అధీరామ్జీ భూములు ఒక మఠానికి చెందిన భూములు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఎప్పుడూ ఉండవు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంబంధం ఉండదు, దేవాదాయ శాఖ కూడా సంబంధం ఉండదు.
అది ఓన్లీ ధార్మిక పరిషత్కి సంబంధించిన ఆధీనంలో ఉంటాయి. దాంట్లో కలగజేసుకోవాలంటే ధార్మిక పరిషత్తే ఒక వీలుంటుంది. అధీరామ్జీ భూములు అన్యాక్రాంతం అవుతుంటే ధార్మిక పరిషత్ ద్వారా మరి కోర్టులో వేయించి ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా మరి మా మంత్రి గారు మరి చూస్తుంటే ఆయన దాన్ని ఒక అవగాహన లేకపోవడం వల్ల ఏదో బుర్రచల్లేవాలి, ఏదో అవతల వ్యక్తి మీద బుర్రచల్లేసి మనం పెద్దోళ్ళు అయిపోవాలి అనేసే ధోరణితో పేపర్లో నిరాధారమైన మ్యాటర్తో చూసి ఆయన ఆరోపణలు చేయడం చాలా మరి ఆయన పరిజ్ఞానానికే వదిలేస్తున్నాం. ఈ కొట్టు సత్యనారాయణ గారు మరి దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉన్న దేవాలయ భూములన్నింటినీ పరిరక్షించడమే కాకుండా ఎన్నో దేవాలయాలకు కోట్లాది రూపాయలు మరి విద్యార్థులకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం తమ ధ్యేయమని వాసవి జూనియర్ డిగ్రీ కళాశాల చైర్మన్ ఎన్వి రమణరావు, ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ అన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్, స్కిల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్సిఎల్ సంస్థ గురువారం తాడేపల్లిగూడెం శ్రీవాసవి జూనియర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. 300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీళ్ళందరికీ చెన్నైలో ఇప్పుడు నాన్ మ్యాథ్స్ ఏదో ఎంపీసీ వాళ్ళు కాదు. కంప్లీట్ చేశాక ఈరోజు మా కళాశాల శ్రీ వాసవి జూనియర్ కాలేజీకి హెచ్సిఎల్ వారి టెక్ బీ కంపెనీ వచ్చే క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరైనటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చెప్తూ వారికి ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఇంకా రాలేదు కాబట్టి ముందుగానే ఆ జాబులు అందరికీ రావాలని ఆశిస్తూ వారికి ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెంలో ఇప్పటి వరకు చాలా కంపెనీలు మా కళాశాలకు ఇంటర్మీడియట్ వాళ్ళని తీసుకోవడానికి కానీ డిగ్రీ వాళ్ళని తీసుకోవడానికి కానీ ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్గా చాలా కంపెనీలు వచ్చినాయి. మల్టీనేషనల్ కంపెనీలు కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ కానీ ఇలా అనేక కంపెనీలు మా కళాశాలకు వచ్చినాయి. మా కాలేజీలో చదివిన విద్యార్థులతో పాటు చుట్టుపక్కల కాలేజీలో చదివిన విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మా కళాశాలలో మా మేనేజ్మెంట్ సహకారంతో ఎంతో కష్టపడి వివిధ రకాల కంపెనీలు మా కళాశాలకు తీసుకురావటం, విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే జయంతో. ఎందుకంటే మా కాలేజీ స్టార్ట్ చేసిన కానీ మొదటి నుంచి కూడా విద్యార్థులకు ఒక పక్క విద్య, మరో పక్క ఉద్యోగం రెండు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడిన సంస్థ. ఖర్చుకు వెనకాడకుండా కూడా మా మేనేజ్మెంట్ అన్ని విధాలా సహకరించడం వల్లే మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం. ఎంతంటే అద్భుతమైన కార్యక్రమానికి సహకారం అందిస్తున్న మా మేనేజ్మెంట్కి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీనివల్ల సంవత్సరం ఎండింగ్ లోపల మరిన్ని కంపెనీలు తీసుకొచ్చి విద్యార్థులందరినీ కూడా మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించి వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేయడానికి సాధ్యమైనంత సహకారం అందించడానికి మేము కానీ మా మేనేజ్మెంట్ కానీ సాయశక్తిలా కృషి చేస్తున్నాం. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు మన జిల్లా కలెక్టర్ గారి సహకారం కూడా మరులేనిది. జిల్లా కలెక్టర్ గారు మా కళాశాలను సెలెక్ట్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు ద్వారా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి వారి సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో నా పేరు సాయి కిరణ్. నేను హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో గత 4 సంవత్సరాలుగా క్లస్టర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను మన ఎంటైర్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలకి. సో దీనిలో భాగంగా మనకి హెచ్సిఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ అనేది ఇంటర్మీడియట్ పిల్లలకి చాలా మంచి అవకాశము. సో చాలా మందిని మనం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ గా చాలా మంది కంపెనీలో జాబ్స్ చేస్తున్నారు. అండ్ దానిలో భాగంగా ఇప్పుడు మనకి వాసవి జూనియర్ కాలేజ్ లో ఈ రోజు డ్రైవ్ జరుగుతుందండి. సో సెలక్షన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము.
సో ఎవరైతే ఇంటర్మీడియట్ 2023-24లో పాస్ అయిన వాళ్ళు దీన్ని బాగా యూస్ఫుల్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇందులో మంచి అవకాశాలు ఉన్నాయి. బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, వొకేషనల్ చేసిన పిల్లలకి 75% ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అవకాశం వినియోగించుకోవాలి. సో ఎవరైతే మంచి ఇంట్రెస్ట్ ఉన్నారో మా సపోర్ట్ కూడా వాళ్ళకి ఉంటుంది. అండ్ అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన మేనేజ్మెంట్ వారికి అండ్ మాకు బాగా సపోర్ట్ చేసిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారికి అండ్ కలెక్టర్ గారికి కూడా చాలా బాగా సపోర్ట్ చేసి మాకు ఈ డ్రైవ్ అనేది ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు మా తరపున హెచ్సిఎల్ సంస్థ తరపున మా తరపున హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పెంటపాడు మండలం దచ్చిపర్రు గ్రామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యదర్శిగా దూలం శ్రీనివాసరావు గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దర్శపర్రు గ్రామ ప్రజలు, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొని దూలం శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. దర్శపర్రు సొసైటీ సెక్రటరీగా పనిచేస్తున్న దూలం శ్రీనివాస్ అతను ఆయన్ని అక్రమంగా సస్పెండ్ చేయించారు గత పాలకవర్గంలో. అతను కోర్టుకు వెళ్ళి కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నా ఆయన జాయిన్ చేసుకోలేదండి. కానీ ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు జిల్లా అధికారులు డిఆర్ గారు, డిసిఓ గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వారి లెటర్ ద్వారా ఇప్పుడు పిఐసిగా ఉన్న మేడం గారు దూలం శ్రీనివాసన్ సెక్రటరీగా మళ్ళీ విధుల్లోకి తీసుకుంటున్నారు. ఈ రోజు నుంచి ఆయన్ని సెక్రటరీగా విధుల్లోకి, సొసైటీ సెక్రటరీగా విధుల్లోకి తీసుకుని పూర్తి బాధ్యతలు అతనికి అప్పచెప్తున్నారు. అందరికీ సంతోషం. ముందుగా పెద్దలందరూ నమస్కారం. మన దర్శపర్రు సొసైటీలో రైతుల కోసం పనిచేసి ప్రభుత్వం మారగానే మనవాడిని బలిపశం చేసి సస్పెండ్ చేసి 5 సంవత్సరాల్లో కూడా చాలా ఇబ్బందులు పెడితే అతను హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నా సరే ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అతను అన్ని క్లియరెన్స్ లెటర్లు తెచ్చుకున్న తర్వాత ఈరోజు మన దర్శపర్రు సొసైటీలో సెక్రటరీగా జాయిన్ అయినందుకు ముందుగా శుభాకాంక్షలు. అలాగే మన దూలం శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్శపర్రు సొసైటీ మా అన్నయ్య గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో బాగా ఇదిగా డెవలప్ అవ్వాలని, గత 5 సంవత్సరాల్లో కనీసం జనరల్ బాడీ కూడా మీటింగ్ కూడా పెట్టలేదు. వాళ్ళ రైతులను పట్టించుకున్న పరిస్థితే ఈ సొసైటీలో లేదు. ఎవరిష్టమైనట్టు వాళ్ళు ఇందులో జాబులు వేసుకుని లేకపోతే రకరకాల ఖర్చులతోటి అవన్నీ కూడా మా కొత్త కమిటీ వచ్చిన తర్వాత బయటపెట్టి వాళ్ళందరికీ తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. గతంలో శ్రీనివాస్ అనే అతను సస్పెండ్ అయ్యాను అతన్ని ఈరోజు జాయిన్ చేసుకున్నామండి. అది అతను విధుల్లో సస్పెండ్ అయినప్పుడు అతను హైకోర్టుకి వెళ్ళి తనకు సంబంధించినవన్నీను చూసుకుని డిఆర్ గారి ఆదేశానుసారం ఆయన లెటర్ తీసుకురావడం ద్వారా కోర్టు ద్వారా డిఆర్ గారి ద్వారా అన్ని లెటర్స్ అన్ని తీసుకొని జాయిన్ అవ్వడానికి సొసైటీకి రావడం ద్వారా పిఐసిగా నేను అతన్ని సొసైటీ నందు జాయిన్ చేసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను దర్శపర్రు సొసైటీలో కొంతకాలంగా దర్శపర్రు సొసైటీలో పనిచేస్తూ ఉండగా సెక్రటరీగా పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా నన్ను సస్పెండ్ చేసి ఉన్నారు. దాని మీద నేను హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు నాకు ఆర్డర్ ఇచ్చి ఉన్నది. అయినా నన్ను సొసైటీలో డ్యూటీలో జాయిన్ అవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టి ఉన్నారు. తదుపరి గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు నన్ను విధుల్లోకి తీసుకునేటకు డిసిఓ గారు, డిఆర్ గారు, పిఎస్సి మేడం గారు నాకు అవకాశం ఇచ్చారు. నేను తప్పనిసరిగా రైతులందరికీ మంచిగా నడుచుకుంటానని తెలియజేస్తున్నాను.
ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలకి కల్పిస్తూ చారిత్రాత్మక తీర్పుని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మరియు దేశ ప్రియతమ ప్రధాని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు బీజేపీ శ్రేణులు జగజ్జన రామ్ విగ్రహానికి మరియు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం అర్పించారు. నరేంద్ర మోదీ నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం, నరేంద్ర మోదీ నాయకత్వం, నరేంద్ర నాయకత్వం. ఈ దేశంలో మూల నివాసినటువంటి దళిత సోదరులకి స్వాతంత్రం అనంతరం లభించినటువంటి అరుదైన గౌరవం ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఉపవర్గీకరణకి రాష్ట్రాలకే అధికారం కల్పించడం. సుమారుగా 40 సంవత్సరాల పైగా ఈ దేశంలో ఉన్నటువంటి దాగా పడుతున్నటువంటి మాదిగ సోదరులకు కానీ ఎస్సీ కులం 58 కులాలకు పైగా ఈ రోజున దాగా పడటం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ రోజున ఉద్యమం జరగడం జరిగింది. ఎప్పుడు ప్రకాశం జిల్లాలోని ఏదమూడు గ్రామంలో జరిగినటువంటి ఎస్సీ ఉపవర్గీకరణకి ఉద్యమం ఈ రోజున 2024 ఆగస్టు 1వ తారీఖున ఈ రోజున వాళ్ళకి సువర్ణ అధ్యాయంగా ఖచ్చితంగా చెప్పుకోవడం జరిగింది. ఈ రోజున నరేంద్ర మోదీ 2023 సంవత్సరంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా నేను ఎస్సీ వర్గీకరణకి మాది కుల సభ్యులకి నేను అండగా ఉంటాను ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పారో ఆయన ఒక మాట శిలాశాసనంగా ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి దగా పడకం కూడా ఎస్సీ వర్గం చేయొచ్చు అధికారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కల్పించిన విషయాన్ని ఈ రోజున ప్రతి ఒక్క సోదరు కూడా తెలుసుకుని వస్తుంది. ఎన్నాళ్ళ కాలంతో ఈ రోజున చెప్పుకుంటే 2011 సంవత్సరంలో 1,30,30,000 ఉంటే కనుక సుమారుగా 60 లక్షల మాదిగులు ఉంటే కనుక 50 లక్షల మంది మాల సోదరులు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారుగా 80% వాళ్ళ ఉద్యోగాలు కొడితే కేవలం 20% మాత్రమే మాది సోదరులు కొట్టారు. గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1 గ్రూప్ 3 ఉద్యోగాల్లో కూడా ఎస్సీ వర్గంలోని మాల సోదరులు కొడితే కేవలం గ్రూప్ 4 ఉండేది కేవలం మాది సోదరులు మాత్రమే గ్రూప్ 4 ఉద్యోగాలు మాత్రం కొట్టడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం ఇవాళ సోనా జరిగింది. 1997లోనే ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి చంద్రబాబు గవర్నమెంట్ 97లో ఎస్సీ వర్గీకరణకి ఎత్తే 2004లో మళ్ళా ఒప్పుకుంటే కనుక ఆ రోజున హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఆ రోజునే 15% ఏదైతే కనుక ఉందో ఎస్సీ మాల సోదరులకి 6 మాదిగ సోదరులకి 6 ఇస్తే మరి రెడ్డి సోదరులకి కానీ మైనార్ సోదరులకి కానీ 3% కలిపింది. ఆ రోజు నుంచి ఈ రోజుతో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. ఈ రోజు అణచివేతమైన కులాలకు జరిగినటువంటి మరొకమైన విస్ఫోటన కారణం అని ఆ రోజున మందకృష్ణ మాదిగ గారు కృపాకర్ గారు చెప్పిన ఉద్యమం ఈ రోజున ఫలితొచ్చింది. ఈ రోజు మరి ఎంత 30 ఈ రోజు ఎంతో మాకు శుభ దినోత్సవం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు మరి హైకోర్టు మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది తీర్పు వర్గీకరణకి అనుకూలంగా. మరి దీనికి ముఖ్య కారకులు మరి గౌరవనీయులు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మాదిగల ఆరాధ్య దైవమైనటువంటి మందకృష్ణ మాదిగ గారు, మరి వీరందరూ కూడా ఏదైతే మరి 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వర్గీకరణ ఈ రోజు మరి మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మాదిగలు ఎప్పుడు కూడా మరి భారతీయ జనతా పార్టీకి కూటమికి ఎప్పుడు కూడా అండగా ఉంటారో నేను భారతీయ జనతా పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నాయకులుగా. మరి ఎప్పటి నుంచో నన్ను ఈ రోజు చాలా మంది కూడా ఫోన్ చేసి నన్ను అడగడం జరిగింది. మరి మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా మన వర్గీకరణ సాధించాం కాబట్టి భారతీయ జనతా పార్టీలో మేము జాయిన్ అవుతామని కూడా జరిగింది. కాబట్టి మరి ఎప్పుడు కూడా ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ రుణపడి ఉంటారు, అలాగే తోడ్పడి ఉంటారని మరి ఈ సందర్భంగా యాగరపల్లిలో ఏర్పాటు చేసిన భారీ మరి ఈ కార్యక్రమంగా జగన్ గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మరి నాయకులు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. మరి దీనికి ముఖ్యంగా మరి ఇచ్చేసిన నాయకులకు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా ఈ సందర్భంగా వర్గీకరణ జరిగిన సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కుల రాజశేఖర్, మరి ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి, అలాగే గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. మరి అంతే. కార్మికులు తమ హక్కుల కోసం సమరశీల పోరాటానికి సిద్ధం కావాలి.
ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బి వెంకటరావు పిలుపు. ఐఎఫ్టియు తాడేపల్లిగూడెం డివిజన్ రాజకీయ తరగతులు డివిజన్ ప్రధాన కార్యదర్శి మామిడి దాన వరప్రసాద్ అధ్యక్షతన కోతి బొమ్మ సెంటర్లో జరిగింది. పద్దా వెంకట్రావు, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు తాడేపల్లిగూడెం ఏరియా ఐఎఫ్టియు రాజకీయ శిక్షణ తరగతులని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా సంఘటిత అసంఘటిత కార్మిక వర్గానికి మోడీ షా ప్రవేశపెట్టినటువంటి 44 చట్టాలని రద్దు చేస్తూ 4 కోడులను ప్రవేశపెట్టారు. వాటిని బేషరతుగా రద్దు చేయాలని చెప్పేసి ఆ 4 కోడులు పెట్టుబడిదారు వర్గానికి అనుకూలంగా ఉన్నాయి. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి 4 కోడులు రద్దు చేయాలని, పాత చట్టాలని అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని నడిపించాలని, భవన నిర్మాణ కార్మికుల యొక్క కుటుంబాల అవసరాల కోసం ఏర్పడినటువంటి సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులను గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాళ్ళ అవసరాల కోసం వాడుకున్నారు. ఆ యొక్క నగదును ఆ సంక్షేమ బోర్డులో ఏర్పాటు చేయాలని చెప్పేసి యుక్తుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ నేపథ్యంలో దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మోడీ షా ప్రభుత్వ విధానాలను కార్మికుల్ని చైతన్యవంతం చేసి కార్మిక హక్కుల పరిరక్షణ కోసం, ఉన్న చట్టాల అమలు కోసం రాని చట్టాలని రప్పించే వరకు కార్మికులు చైతన్యవంతం చేసేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టిగా ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేవీ రమణ, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తాడేపల్లిగూడెం ఏరియాలో రాజకీయ తరగతులు నిర్వహిస్తున్నాం. నేడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ అనేక పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఒక ప్రపంచంలో చైతన్యవంతమైన కార్మిక వర్గానికి ఈ విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించాము మేము. ఎందుకంటే ఒక పక్కన ప్రపంచంలో అమెరికా ఆధ్వర్యంలో నాటో కూటమి కూడా, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ప్రపంచ యుద్ధానికి కాలు దూపుతున్నాయి. ఒక పక్కన ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు కోల్పోయి అనేక మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రపంచ దేశాల్లో పన్నులు తగ్గిపోయినాయి, అవినీతి పెరిగిపోయింది. రెండవ పక్కన ఇదే అదనంగా తీసుకొని ప్రజలను పక్కదారి పట్టించడం కోసం 3వ ప్రపంచ యుద్ధానికి ఈరోజు సామ్రాజ్యవాద దేశాలు కాలు దూపుతున్నాయి. ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి. రెండవ పక్కన ఈ కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల వస్తువుల మీద విపరీతమైన ట్యాక్సులు వేసింది, జిఎస్టీ విధించింది. జిఎస్టీ ద్వారా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అంటే ఇల్లు కట్టుకునేవారు ఇల్లు నిర్మాణం చేయక పనులు నిలిచిపోయినాయి. ఆ విధంగా నిర్మాణ కార్మికులు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇది దుర్మార్గమైన చర్య. పేద ప్రజలు సుభిక్షంగా ఉన్నప్పుడే ఇటువంటి దేశం అభివృద్ధి చెందుతుంది. మరోపక్క దేశంలో ఉన్న సకల సంపదను ఈరోజు అమ్మివేస్తున్నారు. ఎల్ఐసి కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, విమానయానం కానీ, రైల్వే రంగం కానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా వందల మన ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఈరోజు అమ్మకానికి పెట్టారు. వాటిని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిస్తున్నాం. ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఐఎఫ్టిలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి ఇస్తానన్నటువంటి హామీలు అమలు చేయడంలో విఫలం చెందుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి ఏవైతే పాలక వర్గాలు ప్రకటించినటువంటి హామీలు ఏముంటున్నాయో వాటిని అమలు చేయడానికి కార్మిక వర్గం చైతన్యపరిచి హక్కులను సాధించుకోవడానికి సమైక్యంగా పోరాటం చేసి హక్కుల సాధన కోసం, తద్వారా రాజకీయ చైతన్యం కోసం కార్మిక వర్గాన్ని బలోపేతం చేయడానికి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు
రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి ఆదేశంలో భాగంగా తాడేపల్లిగూడెం ఏరియా రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకి కార్మిక వర్గాన్ని చైతన్యపరచడానికి ఈ వేదిక ఈ తరగతులు ఎంతగానో దోహదపడుతున్నాయని ఐఎఫ్టి భావిస్తుంది. అందులో భాగంగానే మనం ఇక్కడ క్లాసులు జరుపుకుంటున్నాము. కనుక కార్మిక వర్గం రాజకీయ అవగాహనతో మెరుగైన చైతన్యం కలిగి ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సమస్యల మీద, ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీల మీద అమలు చేసుకోవడానికి సమరశీల పోరాటాలు సిద్ధం కావాలని ఈ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ క్లాసులు కార్మిక వర్గానికి ఎంతగా దోహదపడతాయని ఐఎఫ్టి భావిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.